నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడుతున్న సీఎం చంద్రబాబు. తొలి పర్యటనగా పోలవరం వెళ్లనున్న సీఎం. పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించనున్న చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహణ. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మంత్రి నారా లోకేష్. పేదరికం కారణంగా వైద్యానికి దూరమవుతున్న రోగులను ఆదుకోవటానికి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రి సత్యకుమార్ వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టీకరణ. గోవులను వధించినా, అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి హెచ్చరిక. స్టేషన్ పరిధిలో బక్రీద్ సందర్భంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఏపీ నూతన సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనగా రేపు పోలవరం వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని మళ్లీ పరుగులు తీయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో చంద్రబాబు పోలవరానికి పయనమయ్యారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గాని, పోలవరానికి సంబంధించిన సమీక్ష గాని జరిగేవి. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. రేపు సోమవారం ఉదయం 9:30 సీఎం చంద్రబాబు పోలవరం చేరుకోనున్నారు. ప్రాజెక్టుల్లోని అన్ని విభాగాలను పరిశీలించి పోలవరం ప్రాజెక్టు అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని మళ్లీ పరుగులు తీయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో యువనేత స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యల్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు యువనేత దృష్టికి తీసుకుని వచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా కోరారు. డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన తనకు, తన సోదరికి ఉద్యోగాలు కల్పించాలని తాడేపల్లికి చెందిన కె కిరణ్ బాయి, కె మౌనిక విజ్ఞప్తి చేశారు. వికలాంగుడినైన తనకు 40 ఏళ్లు వచ్చిన ఉద్యోగం రాలేదని, గత ప్రభుత్వంలో నష్టపోయానని, జీవనోపాధి కల్పించాలని తాడేపల్లికి చెందిన బి శ్రీనివాసరావు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. శాశ్వత నివాసం లేనందున తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వడ్డేశ్వరం, రాధారంగా నగర్కు చెందిన ఎర్రంశెట్టి సీతారాములు, బొంతల మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్న తనకు ధర్నా చేశామనే నెపంతో గత ప్రభుత్వం ప్రమోషన్ నిలిపివేసిందని, ఇప్పించాలని ఉండవల్లికి చెందిన కొలకనకొండ రాజేశ్వరి లోకేష్ను కలిసి కోరారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన పెదపూడి మర్తమ్మ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల్ని విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
పేదరికం కారణంగా వైద్యానికి దూరం అవుతున్న రోగులను ఆదుకోవాలని తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని ఏపీ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. వైద్య కళాశాలల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఆదివారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మారుమూల గ్రామానికి సైతం మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేసి వైద్యంలో రాష్ట్రాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతాం. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఈ మహమ్మారి నివారణ కోసం చర్యలు తీసుకుంటాం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన, ఎయిమ్స్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ పరిగణలోకి తీసుకోకుండా ఒక తొందరపాటు చర్యగా మేమేదో చేస్తున్నామని చూపించుకోవడానికి హాస్పిటల్ని మంజూరు చేయడం, కొత్తగా 7 హాస్పిటల్లను కూడా మంజూరు చేశారు. మీరు గైడ్ లైన్స్ని పాటించలేదు, అనుబంధ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయట్లేదు, మౌలిక సదుపాయాల కల్పన చేయట్లేదు, ఫ్యాకల్టీలను వెతికే ప్రయత్నం చేయట్లేదు. ఇన్ని డెఫిషియన్సీస్తో కొత్త కాలేజీలు రావాలంటే అదొక ప్రమాదకరం. దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. 10 లక్షల మందికి 100 సీట్లని, వాటిని పరిగణలోకి తీసుకోలేదు. 100 సీట్లు కావాలంటే 420 సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల, వాటి గురించి ఆలోచించలేదు. 150 సీట్లు అంటే 600 చిల్లర పైగా సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల, ఒక్కటంటే ఒకటి రాష్ట్రంలో లేదు. కానీ ప్రచారం కోసం ఏదో తెచ్చేసాం, రాష్ట్రాన్ని మారుస్తున్నాం, ఒక విప్లవం తెస్తున్నాం అని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వీటిని అన్నింటినీ సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో ప్రపంచమే ఒక అభివృద్ధి ప్రదాతగా చూస్తున్న నాయకులు ప్రధానమంత్రిగా ఉన్నారు. వీరి ఇద్దరి నాయకత్వంలో దేశం, రాష్ట్రం పరుగులు తీస్తుంది. అనేక రకాలైన విప్లవాత్మక, చారిత్రాత్మక నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొచ్చింది. అది ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేక దేశవ్యాప్తంగా కొన్ని వందల మెడికల్ కాలేజీలు నిర్మాణం కావచ్చు, లేదా రెట్టింపు సంఖ్యలో మెడికల్ కాలేజ్, పీజీ కాలేజీల సంఖ్య పెంచడం కావచ్చు. ఈ రకంగా ఒక సమూలమైన మార్పు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. వాళ్ళ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న కారణంగా దార్శనికత కలిగిన నాయకులు, దేశహితం, రాష్ట్రహితం గురించి నిరంతరం ఆలోచించి శ్రమించే నాయకులు ఇవాళ దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండడం కారణంగా ఈ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి ఒక మోడల్గా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీర్చిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. చిత్తశుద్ధితో, జవాబుదారీతనంతో ప్రజలు ఏ రకంగా అయితే నమ్మి ఆశీర్వాదం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి మనోభావాలకి, ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా మొత్తం ఈ శాఖల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖల అధికారులకి, సిబ్బందికి, ఇతర స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా నేను చేస్తున్న మనవి ఏంటంటే, మీరందరూ ఈ మార్పులో భాగస్వాములు కావాల్సింది. అందరం కలిసికట్టుగా ఈ శాఖకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి దేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ ఈ రకంగా పనిచేస్తుంది, ఒక మోడల్ శాఖగా తీర్చిదిద్దుతుందని దేశ ప్రజలందరూ భావించేలాగా మనం అందరం మన్నలను పొందడం కోసం కలిసికట్టుగా పనిచేయాలని, దానికోసం అందరూ, ప్రతి ఒక్కరూ పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఎవరున్నారో వారందరూ కూడా ఒక పారదర్శకంగా ఉంటూ జవాబుదారీతనంతో మెలుగుతూ మనం ప్రజాసేవకులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలకు సేవ చేసే దిశగా మనల్ని మనం పునరంకితం చేయాలని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.
ఖచ్చితంగా ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేను 2 రోజులుగా చూసిన పైపైన చూసినవి వాటి ప్రకారం నిధుల దారి మళ్లింపు జరిగింది. అంతెందుకు విలేజ్ క్లినిక్స్లు పెట్టారు, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి నిధులు దారి మళ్లించారు. ఎన్ఆర్ఈజీఎస్ ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చింది, దాని పని వేరు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇది మౌలిక సదుపాయాలే కానీ దానికి నిర్దిష్టమైన ఇవి ఉన్నాయి. వాటిని నీరు గారిస్తూ పెట్టారు, తప్పులేదు. కానీ రాష్ట్రం వాటా కూడా ఇవ్వాలా. నిధులు మళ్లించిన విషయం దృష్టికి వచ్చింది. వీటన్నిటి మీద లోతుగా పరిశీలించి ఒక శ్వేతపత్రం డిపార్ట్మెంట్ల గోవులను వధించిన, అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి తెలిపారు. స్టేషన్ పరిధిలో బక్రీద్ సందర్భంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఏసీపీ ఆధ్వర్యంలో ఎస్ కన్వెన్షన్ హాల్ నందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, అక్రమంగా పశువుల్ని వధించడం వంటి నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో జంతు పరిరక్షణ చట్టాలను అమలు పరిచే దిశగా నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు భవానీపురం స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థల సమన్వయంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ బృందాలు అన్ని ముఖ్య ప్రదేశాలలో నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా పశువుల్ని వధించడం, అక్రమంగా నిల్వ ఉంచడం, విక్రయాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగను ఈ నెల 17న జరుపుకుంటారని, ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో జంతువులను వధించే అవకాశం ఉందని, చట్టాలను గౌరవిస్తూ అనుసరిస్తూ పండుగను ఆనందంతో జరుపుకోవాలని, పశువులను వధించేటప్పుడు పశు సంరక్షక చట్టం, గోవధ నిషేధ చట్టం తప్పనిసరిగా గౌరవించి పాటించాలని ఆయన తెలిపారు. సమావేశంలో భవానీపురం శాంతి కమిటీ సభ్యులు, పోలీస్, రెవెన్యూ, వెటర్నరీ, విఎంసీ, స్లాటర్ హౌస్ మెంబర్సు, గో సంరక్షణ సమితి మెంబర్సు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ గౌరవ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని మత సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు అందరి యొక్క సమన్వయ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భం ఏంటంటే బక్రీద్ అనే ఫెస్టివల్ 17వ తారీఖున జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీలో కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా విజయవాడ పోలీస్ కమిషనరేట్ తరపున, గౌరవ కమిషనర్ తరపున, మా అందరూ పోలీస్ అధికారుల తరపున ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా అడ్వాన్స్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ సందర్భంగా పెట్టిన ఈ మీటింగ్లో సమన్వయం పాటించాలి, చట్టాలను మనం అనుసరించాలి, చట్టాలను గౌరవించాలి, చట్టంలో చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం ఫాలో అవ్వాలి అనే విధంగా మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సమన్వయ కమిటీలో ఈ గవర్నమెంట్ అధికారులందరూ కూడా చట్టాన్ని ప్రత్యేకించి పర్టికులర్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, వెటర్నరీ ఆఫీసర్స్ కానీ, వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, అలాగే తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తరఫున తహసీల్దార్ గారు, అలాగే ఆర్డీఓ గారి తరఫున కూడా వారే, ఇంకా అట్లాగే ఇక ఈ మొత్తం వెటర్నరీ డాక్టర్ అందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ చట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నిబంధనలు మేము కూడా తెలుగులో అందరికీ సప్లై చేయడం జరిగింది. దాన్ని తూచా ఫాలో అవ్వాలని చెప్పేసి పోలీస్ తరఫున, సిటీ పోలీస్ తరఫున మేము మాట్లాడటం జరిగింది. ఈ బక్రీద్ సందర్భంగా గోవధ అనేది చట్ట వ్యతిరేకం. గోవులే కాకుండా పశువుల్లో కూడా దానికి పరిమితికి మించి దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో ఉన్న వాటికి స్లాటర్ చేసుకునే దానికి అవకాశం ఉంది. కానీ అవి కూడా నిర్దేశించిన ప్రాంతాలు కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లాటర్ హౌసెస్ ఎక్కడ అనేది 2001లో రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది. అక్కడ స్పెసిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయి. ఉదాహరణకు మనం విజయవాడలో చూసుకున్నట్టయితే కబేళా అనే ప్రాంతంలో స్లాటర్ హౌస్గా డిక్లేర్ చేశారు. అదే కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో వధించడం తప్పు. ఇంకొకటి ఏంటంటే యానిమల్ స్లాటర్, అదే కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977లో ఉంది. దాని తర్వాత అమెండ్మెంట్లు కూడా వచ్చాయి, లేటెస్ట్ సర్క్యులర్స్ వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కమిటీలు ఫారం చేయమన్నారు, నోడల్ ఆఫీసర్స్ని పెట్టమన్నారు, అందరూ అధికారులతో సమన్వయం చేయమన్నారు. అందువల్ల దీన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముస్లిం పెద్దలకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైందవ సంస్థలైనటువంటి విహెచ్పి, బజరంగ్ దళ్ అండ్ విశ్వ హిందూ పరిషత్, అంటే మిగతా అతర సంస్థలు కూడా, జైన్ సంస్థలు ఉన్నాయి, మిగతా అందరూ కూడా బౌద్ధిజానికి సంబంధించిన రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. విజయవాడలో కూడా చాలామంది ఉన్నారు. అందరు పెద్దలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సంయమనం పాటిద్దాం. ఒక పండగ సోదరులు చేసుకునే పండగ మనం ఎంకరేజ్ చేద్దాం. చట్టాన్ని అనుసరిస్తూ చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని పటిష్టంగా మనం అమలుపరుచుకుంటూ దీన్ని మనం
చట్టాన్ని అమలు పరుచుకుంటూ కూడా ఫెస్టివల్కి మనకి ఎంకరేజ్ చేద్దాం. దానికి అన్ని రకాల నిబంధనలు అందరూ ఫాలో అయ్యేటట్టుగా మరీ నొక్కి పక్కా నుంచి చెప్పడం జరిగింది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు అందరూ తెలుసు, కేసులు పడతాయి. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యానిమల్స్, దానికి సంబంధించిన విషయం ఏంటంటే అవుట్స్కట్స్లో కానీ జిల్లాలో కానీ వేరే ప్రాంతాల్లో వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరిగే యానిమల్స్ క్యాటిల్ సంబంధించినవి అవి చేయడానికి లేదు. దాన్ని లైసెన్స్ ఉండి పద్ధతిగా వెళితే పర్లేదు. ఇల్లీగల్ నేను మాట్లాడుతున్నాను, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి లేదు. ఆ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కనుక జరిగినట్లయితే మన టీమ్స్ ఆల్రెడీ సిటీలో ఫారం చేయడం జరిగింది. సో కన్సర్న్ ఏసీపీలు అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఆఫీసర్స్ టీమ్స్ వెళ్ళి నైట్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ప్రాంతాల్లో వాటిని ఆపి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ఎంఏ ఇన్స్పెక్టర్లు కానీ, ఆర్టీఓలు కానీ, డీటీసీలు కానీ కూడా ఈ నైట్ యాక్టివేట్ అవుతున్నారు. వారు ట్రాఫిక్ అఫీషియల్స్ మేము అందరూ కలిపి ఆ వెహికల్ని కొంచెం ప్రివెంట్ చేసి ఆ నేరుగా గోశాలలకు తీసుకెళ్ళి అక్కడ మేము డిపాజిట్ వాళ్ళని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతాం. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడా అక్కడే పెడతాం. దాని ఫీడింగ్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. చట్టంలో క్లియర్గా ఉంది. ఒక ఏదైతే వధించాలో ఏది వధించకూడదు, ఏ యానిమల్స్ అనేది అది చెప్తే ప్రొలాంగ్ అవుతుందనే ఉద్దేశంతో నేను విడమర్చి మీకు చెప్పట్లేదు, నోట్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అందరూ సహకరించాలని మరీ ముఖ్యంగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఏంటి మళ్ళీ చెప్పండి. ఎంత 14 సంవత్సరాలు ఉండాలండి. సో 2 ఏళ్ళు 3 నెలల్లో ఉన్నది ఎట్టి పరిస్థితులు కూడా అలవ్ లేదు. తర్వాత వ్యాధులు ఉన్నాయి కానీ, లేకపోతే బ్రీడింగ్ కానీ, మిల్చింగ్ అంటే పాలు ఇచ్చేవి, గర్భిణీలు ఇవన్నీ ఉంటాయి యానిమల్స్లో కూడా. వాటిని ఎట్టి పరిస్థితులు కూడా చేయడానికి లేదు. చట్టంలో క్లియర్గా ఉంది. మీకు ఆ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమండి టీంలో ప్రతి ఏసీపీ గారి పరిధిలో వాళ్ళ పోలీస్ స్టేషన్ వైజ్ టీమ్స్ ఉన్నాయండి. ఈచ్ పోలీస్ స్టేషన్లో ఒక్కో టీం ఉంది. రక్షక మొబైల్స్ తిరుగుతాయి, బ్లూ కోడ్ తిరుగుతాయి. ఇది కాకుండా ఒక మొబైల్ ఉంది. ఈ మొబైల్స్లో కూడా ఎవ్రీ ఏరియాస్లో కూడా కవర్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఇప్పుడు అనేది ఏంటంటే మీకు తెలియదు కాదు, మీడియా మిత్రులకు బాగా తెలుసు, మాకంటే ఎక్కువ కూడా తెలుసు. ఏంటంటే బక్రీద్ సందర్భంగా వాళ్ళు సెంటిమెంట్ కొంత ఉంది. ఇక్కడ మనం ప్రివెంట్ చేసే సెంటిమెంట్ మనకుంది. సో కోఆర్డినేషన్ కమిటీ పెట్టుకున్న పర్పస్ కూడా అదే. అందరితో కూడా పెద్దలతో ఇప్పుడు మాట్లాడి వాళ్ళందరి సహకారం తీసుకుంటాం. అఫీషియల్స్లు కూడా ఎక్కువ యాక్టివేట్ అయ్యేటట్టుగా మేమే రిక్వెస్ట్ చేస్తే అఫీషియల్స్ కూడా వచ్చున్నారు. దీన్ని సక్సెస్ చేస్తాం. మీ మీడియాకి సమక్షంగా మేము కోరేది ఏంటంటే ప్రజలు, ముస్లిం మత పెద్దలు ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలి. కోఆర్డినేట్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయండి. మాతో మమేకమే మేము పనిచేద్దాం. ఎవరైనా ట్రాన్స్పరెంట్గానే ఉంటాం. ఏమీ వేరే ఇబ్బందులు దాపరకాలు ఏమీ లేదు. థ్యాంక్ యూ. రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతల్ని చంద్రబాబు తనపై ఉంచారని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని అన్నారు. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారని వెల్లడించారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని తెలిపారు. అమరావతిలో అనేక భవనాల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయిందని నారాయణ వెల్లడించారు. పక్కా ప్రణాళికతో 2.5 సంవత్సరాల్లోని ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు. రాజధాని డెవలప్మెంట్ క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్
వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గివులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 124 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. ఒక దేశం కాదు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్థానా, ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు రిషికొండ ప్యాలెస్ రహస్యాన్ని టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బట్టబయలు చేశారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా 500 కోట్ల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని వెల్లడించారు. 61 ఎకరాల్లో ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజ సౌధ్యాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే 500 కోట్లు ఖర్చు చేశారని గంటా ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే విశాఖ రాజధాని కావటం, జగన్ రిషికొండ ప్యాలెస్ నుంచి పరిపాలన సాగించడం జరిగేవి. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలటంతో జగన్ అనుకున్నవేమీ జరగలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు మీడియా ప్రతినిధులతో కలిసి రిషికొండ ప్యాలెస్ లోకి ప్రవేశించారు. ఇప్పటివరకు రిషికొండపై జరుగుతున్న నిర్మాణాల్లో ఏముందో ఎవరికీ తెలియదు. ఎప్పుడా రహస్యాన్ని గంటా శ్రీనివాసరావు బయట పెట్టారని చేశారు. రిషికొండ ప్యాలెస్ కు కళ్ళు చెదిరే రీతిలో అత్యంత విలాసవంతమైన నిర్మాణాన్ని నిర్మించారని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ భవనం లోపల ఏర్పాట్లు చూసి గంటా, మీడియా రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు. రిషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా 500 కోట్ల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని వెల్లడించారు. 61 ఎకరాల్లో ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజ సౌధాన్ని తలపించే ఉన్న విధంగా భవనం కోసమే 500 కోట్లు ఖర్చు చేశారని గంటా ఆరోపించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి మడం తిప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. సరే, దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు. అంగీకరించకపోయినా కూడా నేను ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి కూడా చూసాం మనం. అనేక వాయిదాలు వేశాడు, అనేక పండగల పేర్లు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు. ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు అని చెప్పారు. చివరికి ఆయన రాకుండానే ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడారని, ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీచ్ రోడ్ వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా
మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గుప్తమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషనల్ కానీ క్రియేట్ చేసి ఉండదు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్ని వివాదాలే. ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని, ఆ పచ్చటి గ్రీనరీ ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోడిగుండు చేయడం కానీ, లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ అని చెప్పి కట్టుకోవడం కానీ, కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చాలా పోయారు. ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు, డిస్మాంట్లింగ్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ ఉందో కృష్ణా రివరు, ఆ రివర్ దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు, కాబట్టి దీన్ని కూల్చేస్తున్నాం అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయటం. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం ప్రజల దీవెనలతో మంచి మెజారిటీతో గెలవటం జరిగిందని పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి స్పష్టం చేశారు. తనను అత్యంత గొప్ప మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం పశ్చిమ నియోజకవర్గం తారాపేట్ మారుతి టాకీస్ రోడ్లో గల పెంట్ హౌస్ నందు కూటమి బీజేపీ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, 3 పార్టీల మహిళలు, శాసనసభ్యులు సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం ప్రజల దీవెనలతో మంచి మెజారిటీతో గెలవటం జరిగిందని, పశ్చిమంలో ప్రతి డివిజన్లో ప్రణాళిక తయారు చేసి వాటర్, రోడ్లు, డ్రైనేజీ, కొండ ప్రాంతం మెట్లు, కరెంటు, విద్యా సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ప్రయారిటీ ప్రకారం సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. సత్కరించిన వారిలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బీఎస్కే పట్నాయక్, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా, బీజేపీ నాయకుడు పైలా సోమినాయుడు, పైలా సతీష్, జనసేన నాయకులు బాడిత శంకర్, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, కూటమి పార్టీల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం శ్రేయాభిలాషులు అందరూ కూడా వాళ్ళు పడిన కష్టానికి ప్రజల దీవెనలతో, దుర్గమ్మ ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొంచెం ఆఫీస్ అది కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసే పని మీద ఉన్నాను నేను. ఈరోజు అందరూ కూడా కలిశారు, 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కాబట్టి అందరికి కూడా ఇంకా సేవా కార్యక్రమాలు నెక్స్ట్ మంత్ నుంచి అంతా ప్రణాళిక వేసి మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని మీద నేను ఆల్రెడీ పని మొదలు పెట్టాను కదా 10 రోజుల నుంచి. ఈరోజు మా పార్టీ తరఫున సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయనకు కూడా బెస్ట్ విషెస్ చెప్పి వచ్చాను. ఇక నెక్స్ట్ మంత్ నుంచి అసెంబ్లీ అంతా అయిపోయినాక నెక్స్ట్ మంత్ నుంచి వీక్లీ రిపోర్ట్ డెఫినెట్గా ప్రజానికానికి ఇచ్చే వ్యవహారం తయారు చేస్తాం. ఓకే, అంటే వీక్లీ అంటే ముందు నాకు బ్లూ ప్రింట్ కావాలి. అసలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ పరిస్థితి ఉంది 3D సర్వే ఒకటి చేపిస్తాను, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను నేను. అది అయినాక ఏది ఒక ప్రయారిటీ తయారు చేసి, ఎందుకంటే తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, రోడ్లు, మెట్లు ఏది కదిలిస్తే అది అన్ని సమస్యలే. ఆ సమస్యల్ని ముందు ఒక ప్రయారిటీ చేసి తర్వాత యువతకి వాళ్ళ విద్యా అవసరాలు ఎలా ఉన్నాయి, ఉద్యోగ అవసరాలు మనం ఎంతవరకు చేయగలం, అవన్నీ కూడా వర్కౌట్ చేయాలి. చేసి ఆ పనులు మొత్తం ప్రతి 3 నెలలకి
ఒక ప్రణాళిక వేసి ప్రతి వారం దాన్ని రివ్యూ చేసే సిస్టమ్ పెడతాం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై ట్రోలింగ్ విపరీతంగా కొనసాగుతోంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టిన వీడియోలు పెట్టి రెండు పార్టీల అభిమానులు వాటికి కౌంటర్ గా వీడియోలు, ఫోటోలు ఎడిట్ చేసి ఫ్యాన్ పార్టీపై ఓ రేంజ్ లో సెటైల్ వేస్తున్నారు. తాజాగా కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలివేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నావు అంటూ మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేరిట గుంటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఓటమి అంచు వరకు వెళ్లి జేడీయూ, టీడీపీ వంటి పార్టీల సహాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాజధానికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమరావతి రాజధాని నిర్మించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఫలితాలపై రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ఇటీవల భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఓటమి అంచు వరకు వెళ్లి జేడీయూ, టీడీపీ వంటి పార్టీల సహాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాజధానికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమరావతి రాజధాని నిర్మించాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు కాలనీ ఏర్పాటు చేయాలని, నిర్వాసితులందరికీ తక్షణమే పునరావాసం కల్పించాలని, పోలవరం నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. గతంలో సిపిఎంతో పాటు టీడీపీ కూడా పోలవరం నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేసిందని, వాటిపై విచారణ చేయించాలని తెలిపారు. 16,000 పోస్టులతో డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయడం హర్షణీయమని తెలిపారు. వాటితో పాటు మిగిలిన ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని కోరారు. ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని ఆయన కోరారు. అసెండ్ భూములో 596 జీవోను రద్దు చేయాలని కోరారు. వ్యవసాయ భూములు పెట్టిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలని, స్మార్ట్ మీటర్ కొనుగోలులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఉపసంహరించుకునే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై చంద్రబాబుతో కలిసి త్వరలో మాట్లాడనున్నట్లు తెలిపారు. అది కూడా మిత్రుల సహకారంతో మన రాష్ట్రంలో తెలుగుదేశం, జేడీయూ సహకారంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు తెలుగుదేశం యొక్క ప్రభావం కేంద్రం మీద పెరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి, ప్రజలు తిరస్కరించిన బీజేపీ ప్రభుత్వం రావటానికి ప్రధానమైన కారణం కూడా ఈరోజు తెలుగుదేశమే. అందుకని మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలోనూ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని తీసుకొచ్చి హక్కుల్ని కాపాడటంలో తెలుగుదేశం కృషి చేస్తుందని చెప్పి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, బీజేపీ ఆధిపత్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దీనికి మోడీ నాయకత్వం ఇస్తున్నాడు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ రకంగా తెలుగుదేశం యొక్క ఉనికిని పక్కన పడేసి ఎన్డీఏ అనే ముసుగు తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. మా ఉద్దేశంలో ఇది తెలుగుదేశం నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం. అందులో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వారు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఉద్యోగాలు రిక్రూట్ కూడా చేయాలి. అలాగే ఈరోజు ఇంకా ఖాళీలు చాలా ఉన్నాయి. టీచర్ పోస్టుల్లో దాదాపు 38,000 వరకు ఉన్నట్టుగా గతంలోనే మన మంత్రిగా ఉన్న లోకేష్ గారే దాన్ని ప్రకటించారు. అందువల్ల మిగతా ఖాళీలను కూడా పూరించే దానికోసం ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు ఈ మెగా డిఎస్సి వల్ల పెద్దగా ప్రయోజనం జరగదు. అక్కడ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి ప్రత్యేక డిఎస్సి నిర్వహిస్తేనే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న యూత్కి, చదువుకున్న యూత్కి, నిరుద్యోగ యూత్కి ఎన్నో ఏళ్లుగా, దాదాపు 5-6 ఏళ్లుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేక డిఎస్సి కోసం వాళ్ళ ఆశలు నెరవేరాలంటే స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందాలు జరిగినాయి. 596 జీవోని తెచ్చి అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నిటిని కూడా కాజేయటానికి పెద్ద పెద్ద గద్దలన్నీ గతంలో విశాఖ సిటీలో కానీ ఇతర చోట్ల కానీ అనేక చోట్ల ప్రయత్నాలు జరిగినాయి, చేపల చెరువుల పేరుతోటి. అందుకని తిరిగి అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ పేదలకు దక్కాలనంటే, ఎవరి భూములు వాళ్ళకి దక్కాలనంటే 596 నెంబర్ జీవోని రద్దు చేయాలి. ఈ భూదందాలు అన్నిటి మీద కూడా విచారణ జరిపించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు
లోకేష్ బాబు గారు గత ఎన్నికల సందర్భంలో స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయమని సమాజం పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సేవాభావాన్ని కలిగి ఉండాలని ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ వి శ్రవణ్ కుమార్ BAMS అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ప్రజా వైద్యశాల కబేలా సెంటర్ బ్రాంచ్ లో ఫాదర్స్ డేని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సామాజిక దృక్పథంతో ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. ఈ శిబిరంలో ఉచిత ఓపీతో పాటు 2500 విలువ కల BMT వైద్య పరీక్ష కూడా ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు బీపీ, షుగర్ వ్యాధులకు, స్త్రీల ఋతు సమస్యలకు డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో కన్సల్టేషన్ జరుగుతుందని తెలిపారు. BMT పరీక్షల అనంతరం డాక్టర్ వై రత్నాకర్ MS ఆర్తో పర్యవేక్షణలో కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యశాల ఆసుపత్రి సిబ్బంది పాల్గొని వైద్యులకు సహకారం అందజేశారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ నిర్లక్ష్యం చేస్తున్నారని డాక్టర్ వి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఫాదర్స్ డేని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా వైద్యశాల వారి ఆధ్వర్యంలో మిల్క్ ప్రాజెక్ట్ బ్రాంచ్ అయినటువంటి ఫ్లైఓవర్ దిగువన ఉన్నటువంటి కనకదుర్గమ్మ గుడి పక్కనే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని, దీనిని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఫాదర్స్ డేని పురస్కరించుకొని 16/6/2024 ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రజా వైద్యశాల వారి బ్రాంచ్ అయినటువంటి రామరాజ్యనగర్లో ఉచిత మెడికల్ క్యాంపును అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ మెడికల్ క్యాంపులో HP పర్సంటేజ్ మరియు BMD బోన్ మినరల్ డెన్సిటీ సంబంధించినటువంటి పరీక్షను ఉచితంగా చేసి, మరియు షుగరు, బీపీ లాంటి వ్యాధులకు హై రిస్క్లో ఉన్నవారిని ట్రేస్ అవుట్ చేస్తూ ఈ క్యాంపుని ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు తరచుగా చూస్తుంటామండి, ఏదైనా ప్రమాదం జరిగితే చిన్నపాటి జారినా సరే బోన్ ఫ్రాక్చర్ అవ్వడం. ఈ ఫ్రాక్చర్ అయిన క్రమంలో ఎందుకు అవుతుంది అని చెప్పి చూసుకుంటే, బోన్ మినరల్ డెన్సిటీ తక్కువ అవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అటువంటి ప్రమాదాలు ఎక్కువగా నివారించడం కోసం ఈరోజు ఈ క్యాంపులో అత్యంత ఖరీదైనటువంటి బోన్ మినరల్ డెన్సిటీని ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నాము. ప్లస్ షుగరు, బీపీ తరచుగా మనకి ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అనేది షుగర్, బీపీ వల్ల జరుగుతున్నాయండి. దానివల్ల ఎవరైనా హై రిస్క్లో ఉంటే వాళ్ళని ఆ హై రిస్క్లోకి వెళ్ళకుండా ముందు జాగ్రత్తతో ఆర్గాన్ ఫెయిల్యూర్స్ దాకా వెళ్ళనీయకుండా చూడడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ క్యాంపుకు వచ్చినటువంటి పేషెంట్లకు మరియు ఈ క్యాంపులో సర్వీస్ ఇచ్చినటువంటి డాక్టర్ రమ్య గారికి మరియు డాక్టర్ వై రత్నాకర్ రావు గారికి, మీడియా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్యాంపు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి విజయవాడ నగర పౌరురాలు, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రజక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజక అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రావు మాట్లాడారు. తమ సంఘ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలే కాకుండా స్కాలర్షిప్ అవకాశం కూడా కల్పించామని తెలిపారు. ప్రతి సంవత్సరం 5 నుంచి 10 లక్షల వరకు పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు వివరించారు. మధుసూదన్ రావు, రజక అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, TDP BCCL రాష్ట్ర కార్యదర్శి. మా రజక అభ్యుదయ సంఘం ద్వారా ఈ రోజున స్కూల్ పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మా సంఘ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్లు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్కాలర్షిప్లు, అలాగే 4th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్కూల్ బుక్స్, అలాగే ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు, అలాగే ఆడపిల్లలకి పెళ్లి ఖర్చులు ఇవ్వటం, అలాగే ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేయటం ప్రతి సంవత్సరం కూడా మేము చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 10 లక్షల వరకు మా సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుందండి. రజక అభ్యుదయ సంఘం ద్వారా ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా
సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర గారు విచ్చేయడం జరిగిందని చెప్పి తెలియపరచుకుంటున్నాను. కురవ కులానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర కురవ సంఘం ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈశ్వరయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ కులానికి 2 ఎంపీ సీట్లు 1 ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని తెలిపారు. అలాగే మంత్రిగా సవితకు అవకాశం ఇచ్చారని తెలిపారు. తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు హామీ ఇచ్చిన పదవుల్ని కూడా ఇప్పించవలసిందిగా ఆయన కోరారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు బిల్లే ఈశ్వరయ్య, రాష్ట్ర కురువ సంఘం ఎలక్షన్ కమిటీ చైర్మన్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా కురువ కులానికి 2 ఎంపీలు 1 ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. మరి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఎస్ సవితమ్మ గారికి ఇవ్వడం జరిగింది. మరి మా రాష్ట్ర కురువ సంఘం తరపున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మాకు కుప్పం మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మా కులదైవం అనేటువంటి కనకదాస్ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ఆ బహిరంగ సభలో మీకు ఇంకా 1 ఎమ్మెల్సీ, ఇంకా తిరుపతి టీటీడీ బోర్డు మెంబర్గాను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కురుబ కార్పొరేషన్, మరి షీప్ ఫెడరేషన్ ఇలాంటి పదవులు కూడా మా కులానికి ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కురుబ కులస్తులు అత్యధికంగా టీడీపీ పార్టీకి మరి కూటమికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మిగతా చెప్పి ఇస్తానన్నటువంటి పదవులు కూడా తప్పకుండా ఇస్తాడని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మాకు తిరుమలలో ఒక కనకదాస పీఠానికి స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పి అడగడం జరిగింది. మరి అది కూడా ఇస్తాడని ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా మా కులదైవమైనటువంటి కనకదాసు జయంతిని గత ప్రభుత్వం కేవలము తాత్కాలిక జీవో ఇచ్చి ఏ రోజుకు ఆ రోజు అంటే పండగ రోజు ముందు రోజు మాత్రమే జీవో జారీ చేస్తూ ఉంది. మాకు ఈ సపరేట్గా పూర్తిగా ఉన్నటువంటి ప్రతి సంవత్సరం ఈ విధంగా కాకుండా శాశ్వతమైనటువంటి జీవో కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. మరి తప్పకుండా బాబు గారు మా కులానికి అవి కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు బిల్లే ఈశ్వరయ్య. ఎన్నికల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా కులాన్ని గుర్తించి రాయలసీమలో ఉన్నటువంటి 6 పార్లమెంటు స్థానాల్లో 1 స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడం, 1 స్థానం బీజేపీకి ఇవ్వడం, మిగిలిన 4 స్థానాల్లో 2 స్థానాలు మా కురుబ కులస్తులు కేటాయించడం, ఒకటి హిందూపురం, ఇంకొకటి కర్నూలు. 2 కూడా అత్యధిక మేరకు మా ఎంపీలు గెలవడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో పెనుగొండ స్థానం నుండి శ్రీమతి సవితమ్మ గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన తర్వాత ఆమె మంచి మెజారిటీ గెలవడమే కాకుండా తన క్యాబినెట్లో మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి మంత్రిగా చేయడం. దీనివల్ల ప్రత్యేకంగా మా కులం తరపున, మా రాష్ట్ర కురుబ కులం తరపున, మా రాష్ట్ర కురుబ సంఘం తరపున కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బాబు గారు మాకు అనేక హామీలు ఇచ్చారు. హామీలు కూడా భవిష్యత్తు నెరవేర్స్తారని మా యొక్క ఈశ్వరయ్య గారు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో కనకపీఠం ఏర్పాటు చేయడం, 2వది మా పూజారులకు గౌరవ వేతనం కల్పించడం, 3వది వచ్చి కనక జయంతిని రాష్ట్ర పండుగ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఆయన జీవోలతో కాకుండా రాష్ట్ర పండుగ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. కాబట్టి దగ్గర మాకు కనక జయంతి జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా టీటీ బోర్డు మెంబర్ ఒకటి, ఎమ్మెల్సీ ఒకటి కేటాయిస్తామన్నారు. అంటే రాజకీయ అభివృద్ధి పరచడానికి కోసం. అదే మేము గొర్రెలు మేపుకున్న కులం కాబట్టి మా గొర్రెల కాపురులకి సబ్సిడీ లోన్స్, గొర్రెల కాపురులకి పర్మనెంట్ బీమా కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ఆశిస్తున్నాం. కాబట్టి మరొకసారి మా యొక్క రాష్ట్ర కురుబ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కురుబ, జై కనకదాస్. మెంబర్ అండి, టీటీ బోర్డు మెంబర్. సార్, నా పేరు డాక్టర్ లైన్ నాగభూషణం, ఏపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం తరఫున ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత విజయవాడలో మా కురువ కులానికి ఎలక్షన్ కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో
ఆ హామీల మేరకు మా కులం బీసీలలో ఉన్నటువంటి 134 కులాలలో కురువ కులం కూడా ఒక అత్యధిక మెజారిటీ జనాభా కలిగినటువంటి కులం. అందువలన మాకు ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కులానికి 6 పార్లమెంటు స్థానాలలో 2 స్థానాలు మరియు అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించడం జరిగింది. మరి మాకు ఇచ్చినటువంటి 2 ఎంపీ స్థానాలను కూడా మేము గెలిపించి ఆయనకు బహుమతిగా ఇచ్చాం. మరి అలాగే ఎమ్మెల్యే గారిని కూడా గెలిపించాం. మా మీద అభిమానంతో మరి ఎమ్మెల్యే సవితమ్మ గారికి తన క్యాబినెట్లో చేర్చుకొని గౌరవించినందుకు మేము సదా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ కులం అనేది రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నప్పటికీ కూడా గతంలో ఏ రోజు కూడా మాకు సీట్లు ఈ మిగతా జిల్లాల్లో అనంతపురం జిల్లాలో తప్ప మిగతా జిల్లాల్లో ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఈసారి ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఉన్నటువంటి బీసీ కులాలలో అత్యధిక ప్రాధాన్యమైనటువంటి కులం రాయలసీమ జిల్లాలో కురుబ కులం. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఆయన కూడా గుర్తించి టికెట్లు ఇవ్వడం జరిగింది. మేము కూడా అదే రకంగా ఉదాహరణకు తీసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే స్థానాలకు కర్నూలు పార్లమెంటు స్థానంలో ఎమ్మెల్యేల కంటే కూడా మా ఎంపీకి మెజారిటీ ఎక్కువ తీసుకొచ్చి మిగతా ఎమ్మెల్యేలను కూడా 3 గెలిపించడం జరిగింది. ఇదొక ఉదాహరణ చాలు. ఈ కులం ఎంత అఖండిత దీక్షతో పనిచేస్తుంది, నమ్మకంగా పనిచేస్తుంది అనేదానికి. అదే రకంగా మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా మరి ఏదైతే ఇందాక నాగభూషణం గారు చెప్పినట్లు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. అదే రకంగా తిరుపతిలో కనకదాస్ పీఠం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి కోరుతూ ఉన్నాం. అది ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని సన్మానించడం కోసం ఈరోజు చిన్న మీటింగ్ కూడా జరిగింది. త్వరలో కమిటీ సమావేశంలో తీర్మానం చేసి ఘనంగా సన్మానం చేసి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తామని తెలియజేసుకున్నాను. నా పేరు మురళీ మనోహర్. అత్యంత వైభవంగా జరిగిన శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆనంద పారవస్యం పొందారని ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి వ్యాఖ్యానించారు. స్వామివారి 4వ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆదివారం శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు, ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. శుక్ర, శనివారం సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారికి శాంతి కళ్యాణం, 3వ రోజు ఆదివారం స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉత్సవాలలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, ఉత్సవాల నిర్వహణకు సహకారం అందించిన అడ్డూరి వెంకటేశ్వర కుమారుడు గౌరీ నాథులకు స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరారు. చివరి రోజు భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. గురు సాక్షాత్ బ్రహ్మస్మై శ్రీ గురవే నమః. భక్తమాశ్రయందరికీ విజ్ఞప్తి, మన దేవాలయంలో 3 రోజుల దీక్షగా, ఈ యొక్క త్రియాన్న దీక్షగా విశేషంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజుతో పూర్తవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి సంపూర్ణంగా పూర్ణాహుతి పూర్తి చేసుకున్నాం. ఇంకా మధ్యాహ్న సమయం నుంచి వేలాదిగా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. రాత్రికి స్వామివారి ప్రదోషకాలంలో నగరోత్సవ కార్యక్రమం మేళతాళాల మధ్యతో నగరోత్సవం కూడా ఊరేగింపు జరుగుతుంది. మన దేవాలయం ముందు ఇది 4వ వార్షికోత్సవం ఈరోజుతో పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. దేవాలయం కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకొని మన దాతలందరికీ కూడా ఇవాళ చిరు సత్కారంగా మరియు సత్కారాలు చేయడం జరిగింది. ఇంకా విశేషంగా ముందు కార్యక్రమాలు వైభవంగా జరగాలని కోరుకుంటూ భక్తులందరూ కూడా మన పరమేశ్వరుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, అంతేకాకుండా మన దేవాలయంలో నిత్యం విశేషమైన పూజాది కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలుగా కోరుతున్నాం. అంతేకాకుండా మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా నిత్య గోత్రనామ పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోపూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంకట హరణ చతుర్థికి కూడా లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. ప్రతి అమావాస్యకి అమ్మవారికి చండీ హోమ కార్యక్రమం, ప్రతి పౌర్ణానికి అమ్మవారికి సామూహికంగా లలితా సహస్రం పారాయణ జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నిటి కూడా పాల్గొని అమ్మవారి అయ్యవారి అనుగ్రహాన్ని పాత్రులై భక్తులందరూ కూడా దినదినాభివృద్ధిగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మన దేవాలయం ఈ వార్షికోత్సవాన్ని ఇంత వైభవంగా జరిపించినటువంటి పెద్దలందరూ కూడా పేరున వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా దివ్యమంగళ ఆశీస్సులు అందిస్తూ స్వామివారి లీలా వైభవాన్ని తిలకించిన భక్తులందరూ కూడా మంగళాశాసనంగా వారి ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ మన ఆలయం అంతా కూడా చంద్రాభివృద్ధి చెందాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. మన ఆలయ శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామివారి దేవస్థానం పాలపేట ఎదురుగా భీమనవారిపేట
విజయవాడ 9 ఆలయ ప్రధానర్చుడుగా శ్రీ చింతలపాడి వెంకటరమణ శాస్త్రి, నా సహాయకుడుగా మా అబ్బాయి పవన్ కుమార్ శర్మతో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతోంది. దాతల సహకారంతోనే ఈ కార్యక్రమాలను కూడా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విరివిరిగా పాల్గొని అట్లాగే మన ఆలయానికి ఇంత వైభవాన్ని ఇవాళ తీసుకురావడానికి శ్రీ అట్లూరు వెంకటేశ్వర గారు, వారి కుమారుడు గౌరీనాథ్ గారు వారి దివ్య సహాయంతో ఇంత వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరిగినాయి. కావున ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు జరగడానికి వాళ్ళ సహకారం అందిస్తున్నారు. వాళ్ళకు కూడా పరమేశ్వర అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, పరమేశ్వరుని ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో సింగనగర్ అమెరికన్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా బోండా ఉమామేశ్వరరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించిన అనంతరం ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఆచరణలో చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి పట్టడన్నం పెట్టలేనటువంటి అన్నా క్యాంటీన్లను తిరిగి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఐక్యత, జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఐక్యత, ఎన్డీఏ నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. మళ్ళా చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 2014, 2019 పేదవాడికి పట్టినన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఈరోజు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ని 100 రోజుల ప్రణాళికలో రాష్ట్రం మొత్తం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ కానీ, పింఛను 3000 4000 పెంపు కానీ, ల్యాండ్ యాక్ట్ టైటిల్ని రద్దు చేయడం కానీ, డిఎస్సి మెగా డిఎస్సిని ప్రకటించడం కానీ, అట్లాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీను మా సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 5 అన్నా క్యాంటీన్లు ఉండేవి. ఈ 5 అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా పేదవాడి పొట్టకొట్టినట్టుగా 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేశాడు. ఇవాళ మళ్ళా మా 58వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రియా జగదాంబ, ప్రియా సోమేశ్వరరావు డివిజన్ పార్టీ అందరూ కూడా ఈ రోజున మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం. పేదవాడికి పట్టిడన్నం పెడతాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదవాళ్ళకి పండగే, పేదవాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ రాబోయే పరిపాలన ఉంటుంది. ఈ అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా భావిస్తాం. ఆ బాధ్యతని సవ్యంగా చేస్తాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడుతున్న సీఎం చంద్రబాబు. తొలి పర్యటనగా పోలవరం వెళ్లనున్న సీఎం. పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించనున్న చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2వ రోజు ప్రజా దర్బార్ నిర్వహణ. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మంత్రి నారా లోకేష్. పేదరికం కారణంగా వైద్యానికి దూరమవుతున్న రోగులను ఆదుకోవటానికి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రి సత్యకుమార్ వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టీకరణ. గోవులను వధించినా, అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి హెచ్చరిక. స్టేషన్ పరిధిలో బక్రీద్ సందర్భంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.